హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర నగర్లో ఉన్న 4 అంతస్తుల బిల్డింగ్లో మంటలు చెలరేగాయి. ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో చిన్నారి ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. గాయపడిన వారిలో 2 చిన్నారులున్నారు. బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సోఫా తయారీ గోదాంలో చెలరేగిన మంటలు ఫస్ట్ ఫ్లోర్కు వ్యాపించాయి. భవనంలో చిక్కుకున్న 20 మందిని ఫైర్ సిబ్బంది రక్షించారు. 5 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సోఫా తయారీ గోదాం ఉన్న దగ్గర ఓ రూమ్లోనే భార్య, 2 పిల్లలతో కలిసి ఉంటున్నాడు శ్రీనివాస్. వారుంటున్న రూమ్లోనే సోఫా తయారీ మెటీరియల్ పెట్టాడు యజమాని. సోఫా మెటీరియల్కు మంటలు అంటుకోవడంతో శ్రీనివాస్ కుటుంబం బయటకు రాలేకపోయింది. తీవ్రంగా గాయపడ్డ శ్రీనివాస్ పెద్ద కూతురు శివప్రియ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది. మరోవైపు షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, డీటెయిల్స్ ఏంటి? సూర్య, ఓడిలో ఈ రోజు ఎర్లీ మార్నింగ్ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కుల్సుంపుర పిఎస్ పరిధిలోని వెంకటేశ్వర నగర్ లో 4 స్టోరీ బిల్డింగ్ లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. సో యాక్చువల్ గా అదిలో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం సోఫా తయారీ వాళ్ళు పెట్టుకున్నారు. సో ఆ తర్వాత 4 ఫ్లోర్లు మొత్తం రెసిడెన్షియల్, యాక్చువల్ గా ఇది రెసిడెన్షియల్ కాంప్లెక్స్. కాకపోతే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ సోఫాలు తయారు చేసేది ఓనర్ పెట్టుకున్నాడు. సో ఆ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఇప్పుడు ఎవరైతే గాయపడ్డారో ఇటు వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. శ్రీనివాస్ అతని భార్యతో కలిసి వాళ్ళ మరో 2 పిల్లలు, వాళ్ళు 4 ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటున్నారు. ఆ ఫస్ట్ ఫ్లోర్ లో 2 రూమ్లు ఉంటాయి. సో ఈ 2 రూముల్లో కూడా ఒక రూమ్ లో ఇతను ఉంటున్నారు, మరో రూమ్ లో అటు సోఫాకు సంబంధించిన సామాన్ అంతా కూడా దాంట్లో ఉంది. సో గ్రౌండ్ ఫ్లోర్ లో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ మంటలు అంటుకున్న వెంటనే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి సోఫా ఒక్కసారి ఫోమ్ ఉంటుంది, దాంతో మంటలు ఎక్కువగా వస్తాయి కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి డైరెక్ట్ గా ఫస్ట్ ఫ్లోర్ కి అంటుకుంది. సో ఫస్ట్ ఫ్లోర్ లో వీళ్ళు ఒకే రూమ్ లో, అంటే ఒకే ఇంట్లో ఒక రూమ్ నిండా సోఫా ఐటమ్స్ ఉన్నాయి. సో మరో రూమ్ లో వీళ్ళు ఉంటున్నారు. సో ఆ సోఫా ఐటమ్స్ కు ఇవి అంటుకోగానే ఆ మంటలన్నీ ఎక్కువైపోయినాయి. వీళ్ళందరూ కూడా బయటికి రాలేని పరిస్థితి. ఇక మిగతా 2nd, 3rd, 4th ఫ్లోర్ లో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళకు మంటలు రాగానే వాళ్ళకి ఏం లేదు కాబట్టి టకటక వాళ్ళందరూ కూడా కిందికి దిగేసారు. కానీ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటున్న ఈ శ్రీనివాస్ ఫ్యామిలీ మాత్రం బయటికి రాలేకపోయారు. ఎందుకంటే అదే రూమ్ వీళ్ళు ఉంటున్న ఇంట్లోనే ఇంకో రూమ్ లో కూడా మంటలు వచ్చేసాయి. అది కూడా మొత్తం మంటలు రావడంతో వీళ్ళు బయటకు రావడానికి చాలా వరకు ఇబ్బంది పడ్డారు. దీంతో వీళ్ళకి కూడా మంటలు అంటుకున్నాయి. శ్రీనివాస్, వాళ్ళ మిస్సెస్ నాగరాన్తో పాటు పిల్లలు శివప్రియ, హరిణి, వీళ్ళ 4గురికి మంటలు అంటుకున్నాయి. సో దీంతో స్థానికులు వీళ్ళ 4గురిని కూడా తీసుకొచ్చి వెంటనే ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. ఉస్మానియా హాస్పిటల్కి వచ్చిన తర్వాత ప్రస్తుతానికి వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుండగా వాళ్ళ పెద్ద కూతురు శివప్రియ 6th క్లాస్ చదువుతుంది. సో ఈమె ఆ ట్రీట్మెంట్ జరుగుతుండగా ఉస్మానియా హాస్పిటల్లో చనిపోయినట్టు డాక్టర్లు ప్రకటించారు. దీంతో పాటు ఈ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో సో అతను కూడా ప్రస్తుతానికి అతని సిచ్యువేషన్ కూడా క్రిటికల్ గా ఉంది. సో మిగతా 2 వాళ్ళ భార్య నాగరాణి, హరిణిలు వాళ్లకు ఎక్కువగా అంటుకోలేదు. కానీ ప్రస్తుతానికి శ్రీనివాస్ సిచ్యువేషన్ కూడా క్రిటికల్ గా ఉంది, ఆయన కండిషన్ కూడా అని ఇటు డాక్టర్లు చెప్తున్నారు. సో యాక్చువల్ గా ఇతను గత 15 ఏళ్లుగా ఈ ఫర్నిచర్ కు సంబంధించిన వర్క్ చేస్తున్నాడు. సో లాస్ట్ 3 ఇయర్స్ గా వాళ్ళ ఓనర్ ఏం చెప్పాడంటే దీనిలోనే గ్రౌండ్ ఫ్లోర్ లో కింద వర్క్ ఉంది కదా, దీనిలోనే ఫస్ట్ ఫ్లోర్ లో రూమ్ ఉంది, నువ్వు ఇందులో వచ్చి ఉండు అని చెప్పడంతో వాళ్ళ ఫ్యామిలీతో కలిసి అందులోనే ఉంటుండు. సో ఆయన ఉంటున్న ఇంట్లో కూడా ఫర్నిచర్ ఉండడంతో ఈ ప్రమాదం ఎక్కువగా జరిగినట్లు అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు. సో మరోవైపు ఇదంతా కూడా రెసిడెన్షియల్ కాంప్లెక్స్. యాక్చువల్ గా ఈ రెసిడెన్షియల్ దాంట్లో గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే ఫర్నిచర్ కి సంబంధించి ఈ కమర్షియల్ స్పేస్ ఎలా పెడతారు, ఎలా పెడతారంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారుల పైన ఆ స్థానికులు కూడా మండిపడుతున్నారు. ఇట్లాంటివి ఏవి పట్టించుకోవట్లేదు జిహెచ్ఎంసీ అధికారులని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తానికి ఈ రోజు జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో అటు వాళ్ళ కూతురు శివప్రియ చనిపోగా ఇటు శ్రీనివాస్ కండిషన్ కూడా క్రిటికల్ గా ఉంది. సో మరోవైపు మొత్తం 5 ఫైర్ ఇంజన్లతోటి మంటలను ఆగిసేసారు. ప్రస్తుతానికి మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. సూర్య.